హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఈ క్వెషన్ చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఆబ్వియస్లీ మీరు రీల్ చూస్తున్నారు కాబట్టి మీ చేతిలో పెన్ను, పేపర్ ఉండదు. కానీ మెంటల్లీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఏ ఈజ్ ఓల్డర్ థాన్ బి బట్ యంగర్ థాన్ సి అంటున్నాడు. సో, ఏ అనే వ్యక్తి బి కంటే చిన్నవాడు అండ్ సి కంటే పెద్దవాడని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్. డి ఈజ్ యంగర్ థాన్ ఈ బట్ ఓల్డర్ థాన్ ఏ. సో, డి అనేది ఈ కంటే చిన్నది కానీ ఏ కంటే పెద్దది అని అంటున్నాడు. ఏ తర్వాతనే డి వస్తుందని మనకి క్వశ్చన్‌లో అర్థమవుతుంది. ఓకే. బట్ మధ్యలో సి ఉంది. మరి సి కంటే పెద్దనా? చిన్ననా? మనకు తెలీదు. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాడేమన్నా కండిషన్ ఇచ్చాడని చూద్దాం. ఇఫ్ సి ఈజ్ యంగర్ థాన్ డి, ఒకవేళ సి అనేది డి కంటే చిన్నదైతే, సో, ఇప్పుడు మనకు కండిషన్ వచ్చింది. ఓకే. సి అనేది డి కంటే చిన్నది. సో, డి అనేది సి కంటే పెద్దది. సో, ఆబ్వియస్లీ మనకు పైన ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం డి ఈజ్ యంగర్ థాన్ ఈ అంటున్నాడు. డి అనేది ఈ కంటే చిన్నది అంటున్నాడు. సో, మళ్ళీ ఈ అనేది పెద్దదిగా రాసుకుందాం. ఓకే. దెన్ క్వెషన్ ఏంటి? హూ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్? సో, అందరిలోకెల్లా పెద్దవాడు ఎవరు అనంటే ఈ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ అండి. సో, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.